ఇంట్రడక్షన్ క్లాస్లో జస్ట్ హౌ టు ఫ్రేమ్ ఎ సెంటెన్స్, వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్ అని మనం నేర్చుకున్నాము. అట్ ద సేమ్ టైం ఒక సెంటెన్స్ ని ఫార్మేషన్ చేయాలంటే మనకు అందులో బేసిక్ గా ఏమి ఉండాలి అంటే సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. అలా ఉన్నప్పుడే అది కంప్లీట్ గా మనకు మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనము సిచ్యుయేషన్ తగ్గట్టుగా మాట్లాడాలి అన్నప్పుడు మనకు అది తెలిసి ఉండాలి. ఎస్, వీ హ్యావ్ టు లెర్న్ కాంటెక్చువల్ ఇంగ్లీష్. ఫర్ దట్ వీ షుడ్ ఏ సందర్భంలో మనం మాట్లాడుతున్నాము, ప్రస్తుతం జరిగే పనుల గురించి మాట్లాడుతున్నామా, గతంలో జరిగిన పనుల గురించి మాట్లాడుతున్నామా, లేదా భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి మాట్లాడతామా అనే దాని గురించి మనకు ఐడియా ఉండాలి. కాబట్టి ఫర్ దాట్ వీ షుడ్ లెర్న్ టెన్సెస్. జస్ట్ మినిట్ అండి. సో సెంటెన్స్ ఫార్మేషన్ లో ఏముండాలి అనేది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, అది నేర్చుకున్నాము. అట్ ద సేమ్ టైం రొటీన్ గా చేసే పనులు, ప్రతిరోజు చేసే పనుల గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ నుంచి రాబట్టాను. అలాగే మీరందరూ కూడా మీ ఒక ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. So whenever we are going to say about our present and routine activities, we should use the same structure: subject plus verb plus object. At the same time, subject plus verb, SRES plus object. సో సార్ సెంటెన్స్ అంటే ఖచ్చితంగా ఇవే ఉండాలా, ఇవి లేకపోతే సెంటెన్స్ కాదా అంటే సెంటెన్స్ అవుతుంది కానీ కంప్లీట్ సెంటెన్స్ కాదు. సో మీనింగ్ఫుల్ సెంటెన్స్ కావాలంటే అవి ఉంటే, ఆ 3 ఉంటేనే అది మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుంది అనమాట. అలా లేకుండా కూడా మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. ఎస్, కమ్ హియర్, కమ్ హియర్, ఓకే, క్లోజ్ ద డోర్, ఓకే, బ్రింగ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది సార్? సబ్జెక్టే లేదు కదా. అది వన్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనమాట. ఇక్కడ మనం రిక్వెస్ట్ కానీ ఆర్డర్స్ కానీ కమాండ్స్ చేస్తున్నామంటే అది వన్ ఆఫ్ ది సెంటెన్స్ కిందకి వస్తుంది. అది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. కమాండ్స్ కానీ ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్ కానీ చేసేటప్పుడు మనము అక్కడ సబ్జెక్ట్ అనేది ఉండదు. అంటే మనం ఎవరికి చెప్తున్నాం అనేది అక్కడ క్లియర్గా మెన్షన్ చేయము. ఎస్, ప్లీజ్ లిసన్ టు మీ, ప్లీజ్ లిసన్ టు మీ అంటే నేను చెప్పేది వినండి అంటున్నాం, కానీ ఎవరికి చెప్తున్నాం అనేది పర్టికులర్గా తెలియదు అనమాట. సో అలా సబ్జెక్ట్ లేకుండా ఉండే సెంటెన్స్ ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. When there is no subject, we call that imperative sentence. Subject అస్సలు ఉండదు. ఓకేనా? Open the door, close the door, come inside, go outside, please keep quiet. ఇలా వీటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. అట్ ద సేమ్ టైం ఒక స్టేట్మెంట్ కంప్లీట్ గా ఇస్తున్నాం అంటే అది దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. స్టేట్మెంట్, ఐఎమ్ ఇంగ్లీష్ టీచర్, ఐఎమ్ ఇంగ్లీష్ టీచర్ అంటే నేను ఇంగ్లీష్ టీచర్ అని మీకు ఒక స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. We are listening English, we are listening English, we are reading English, we are speaking English, we are writing English. సో ఇక్కడ చూస్తే మీకు కంప్లీట్ గా ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తున్నాం. నేను ఇంగ్లీష్ వింటున్నాను, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ రాస్తున్నాను. సో వెన్ వి గివ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ కాల్డ్ అసర్టివ్ సెంటెన్స్. ఇక్కడ ఇది అసర్టివా, ఇంపరేటివా, డిక్లరేటివా అని మీకు ఎందుకు చెప్తున్నా, జస్ట్ అనేది అవేర్నెస్ ఉండాలి. ఎస్, సబ్జెక్ట్ లేకుండా ఉండదు కదా సార్ అని మీరు అన్నారు కదా, కాకుండా సబ్జెక్ట్ లేకుండా కూడా ఉంటుంది, దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే. ఎట్ ద సేమ్ టైం స్టేట్మెంట్, ఏదైనా స్టేట్మెంట్ మనం ఇచ్చాము అంటే అది ఏ సెంటెన్స్ అంటే అది డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు, స్టేట్మెంట్ అనమాట. ఏదైనా సరే, ఈజ్ గోయింగ్ టు మార్కెట్, ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, ఇలా ఏదైనా సరే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం ఒక స్టేట్మెంట్ రూపంలో అంటే దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకే, సో డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ఉండదు. దాంట్లో ఏముంటాయి సార్? కమాండ్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, రిక్వెస్ట్ ఉంటాయి. ఆర్డర్, ఎస్ గెట్ అవుట్, గెట్ అవుట్ ప్లీజ్, బయటకు వెళ్ళిపోండి. రిక్వెస్ట్, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, రిక్వెస్ట్, ఇలాంటివి అనమాట. అండ్ థర్డ్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ మనం మాట్లాడేటప్పుడు మోస్ట్లీ మన సెంటెన్స్ కాకుండా క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటాం అనమాట. So communications happens in a different ways. One can be happen through speaking in a sentence form, and the second communication happen through the questions. Questioning చేయడం ద్వారా కూడా మనం కమ్యూనికేట్ చేస్తుంటాం. ఎస్ సార్, మీ పేరేంటి సార్? మీరు ఎక్కడి నుంచి సార్? మీరు ఏం చేశారు సార్? ఓకే, మీ ఫాదర్ ఏం చేశారు సార్? ఓకే, మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు సార్? క్వశ్చనింగ్. సో హౌ we are going to question to the people, it is called interrogative sentence. ఇంట్రాగేటివ్, ఈ వర్డ్ మీరు ఎక్కడో విని ఉంటారు, ఎక్కడో కాదు, పోలీస్ స్టేషన్లో. పోలీస్ ఇంట్రాగేట్ ద థీవ్స్. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో మనం చేసేది ఏంటంటే క్వశ్చనింగ్ చేస్తుంటాం అన్నమాట.
క్వశ్చనింగ్ లో కూడా మనకు డిఫరెన్స్ గా ఉంటాయి. నేను చూపిస్తాను, జస్ట్ మీకు ఓరల్ గా చెప్తున్నా. క్వశ్చనింగ్ లో కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకటి ఇన్ఫర్మేషన్ కోసం అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకొకటి అగ్రి ఒపీనియన్ కోసం అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. ఇంట్రాగేటివ్ అనేది ఒక పార్ట్, దాంట్లో క్వశ్చనింగ్ 2 టైప్స్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ కోసం, ఒపీనియన్ కోసం. ధర్మరాజ్ సార్, ఆర్ యూ లిసనింగ్ క్లాస్? ధర్మరాజ్ సార్, ఆర్ యూ లిసనింగ్ క్లాస్? Yes, sir. ఎస్ Yes, sir. ఇప్పుడు నేను ఒపీనియన్ తీసుకున్నాను, జస్ట్ సార్ ఒపీనియన్ తీసుకున్నాను. అంటే ఈ క్వశ్చనింగ్ లో నేనేం అడిగాను, ధర్మరాజ్ సార్ ఆర్ యూ లిసనింగ్ ద క్లాస్ అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నేను ఎస్ అన్న క్వశ్చన్ అడిగాను. ఓకేనా? శ్రీశైలం, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am from Kartal, sir. Okay. What is your I am education qualification? I mean, what do you have pursued? is my qualification degree, sir. Okay. Who is your favorite leader? Degree. అంటే మా ఫ్రీడమ్ Not- ఫైటర్ వచ్చేసి Yeah. అంబేద్కర్ సార్. Okay. B.R. Ambedkar. Yes. Okay. Thank you, sir. Yeah. సో ఇక్కడ ఓకే, థ్యాంక్ యూ సార్. చూసినట్లయితే ధర్మరాజ్ సార్ నేను ఒపీనియన్ మాత్రమే అడిగాను. సార్ ఎస్ ఆర్ నో లోనే ఆన్సర్ వచ్చింది. అదే శ్రీశైలం నేను అడిగినప్పుడు సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో క్వశ్చనింగ్ లో 2 టైప్స్ ఉంటాయి. ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే ఎస్ఆర్ నో లోనే ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? మనం అడుగుతుంటాం కదా, నిన్న వచ్చారా? ఎస్, నో. హ్యావ్ యు సీన్ అఖండ మూవీ? హ్యావ్ యు సీన్ అఖండ మూవీ? ఐ డోంట్ హ్యావ్ హ్యావ్ యు సీన్ అఖండ మూవీ? ఓకే, సినిమా చూసారా? అఖండ మూవీ చూసారా? నో సార్. ఎస్ సార్. ఓకే. సో ఐ డోంట్ హ్యావ్ సీన్ సార్. ఓకే, యా. ఐ డిడ్ంట్ సీ. నేను చూడలేదు. ఐ డిడ్ంట్ సీ. ఐ డిడ్ నాట్ సీ దానికి షార్ట్ ఫామ్ లో ఐ డిడ్ంట్ సీ అని చెప్పాలన్నమాట. ఓకేనా? ఐ డిడ్ నాట్ సీ దానికి షార్ట్ ఫామ్ ఐ డిడ్ంట్ సీ. ఓకే. సో క్వశ్చనింగ్ లో మనం చూసుకుంటే ఇన్ఫర్మేషన్ కోసం అడిగే క్వశ్చన్స్ ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం. మీలో ఈపీఎస్ అయితే ఎవరైతే కంప్లీట్ చేశారో మనకి ఆల్రెడీ ఐడియా ఉంది. 5W1H అంటాం కదా కంటెంట్ ప్రిపరేషన్ లో. 5W1H అది ఇందులో కూడా వాడతాం అనమాట. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటేనే అవి. వాట్, వేర్, వెన్, హౌ, విచ్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. దాంట్లో మనం వై, ఎస్ వై. ఎప్పుడైనా సరే మనం ఒకటి నేర్చుకుంటున్నామంటే మనకు ఈ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ వర్డ్స్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వై, ఎందుకు నేర్చుకోవాలి? వై షుడ్ వి లెర్న్ ఇంగ్లీష్? నా ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ సెషన్ లో నేను అడిగింది అది. వై షుడ్ వి లెర్న్? ఓకే. వాట్ షుడ్ వి లెర్న్? ఎందుకు నేర్చుకోవాలి? రీజన్. వాట్ షుడ్ వి లెర్న్? అసలు ఏం నేర్చుకోవాలి? అండ్ నెక్స్ట్ హౌ, ఎలా నేర్చుకోవాలి? ఈ 3 క్వశ్చన్స్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే. అలాగే డబ్ల్యూహెచ్ లో చాలా ఉంటాయి. వెన్, వేర్, విచ్, వాట్, హూమ్, హౌ. ఇలాంటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మనం వాడేటప్పుడు ఆ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్స్ ని వాడి మనం క్వశ్చన్స్ వేసినప్పుడు మనకు వచ్చేది ఇన్ఫర్మేషన్. వి గెట్ ద ఇన్ఫర్మేషన్ వెన్ వి క్వశ్చన్ విత్ డబ్ల్యూహెచ్ వర్డ్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్స్. At the same time, when we question with helping verbs, we get only yes or no response. Any helping verb, if you use helping verb in a questioning, definitely you get answer in yes or no. ఏదైనా హెల్పింగ్ వర్బ్ ని మనం తీసుకొని క్వశ్చన్ చేసామంటే మనకు ఆన్సర్ ఎస్ ఆర్ నో లోనే వస్తుంది. ఆర్ యు లిసనింగ్ ద క్లాస్? ఎస్ సార్, ఐఎమ్ లిసనింగ్ ద క్లాస్. ఆర్ యు రైటింగ్? ఎస్ సార్, వి ఆర్ రైటింగ్. ఆర్ యు ఫాలోయింగ్ మీ? ఎస్, వి ఆర్ ఫాలోయింగ్. సో ఎస్ సార్. సింపుల్ గా మనం ఎస్ మొత్తం చెప్పాం, మనం ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా. జస్ట్ ఎస్ సార్. ఓకే. ఐఎమ్ ఆడబుల్ టు యూ? ఐఎమ్ ఆడబుల్ టు యూ? Yes, sir. అంటే నేను మాట్లాడేది వినిపిస్తున్నాను. ఎస్ సార్. సో సింపుల్ గా ఇక్కడ నేను ప్రతి దాంట్లో నేను అడిగేది ఏంటంటే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేసి అడుగుతున్నా. ఓకే. వాట్ వి ఆర్ లెర్నింగ్ నౌ? English. Okay. In that English, what we are learning? Sentences. Okay. In that sentences, what we are learning? The main concept. Helping verb. Interrogative. Okay. Helping verb. Interrogative. Yes. Exactly. So this is what. So we are learning English. In that we are learning types of sentences. In that we are in
types of interrogative questions. 70. Yes, WH questions and yes or no questions. And the next fourth type, exclamatory sentence. Exclamatory sentence. ఎక్స్క్లామేషన్ మార్క్, అక్షరార్థకం అంటాం తెలుగులో. అక్షరార్థకం ఎప్పుడు మనం అక్షరార్థకాన్ని యూజ్ చేస్తామంటే సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి అక్షరార్థకం వాడతాం. అయ్యో, అబ్బా, ఎంత బాగుంది. ఈ ఎమోషన్స్ ని మనం ఇంగ్లీష్ లో కూడా వాడతాం అనమాట. కాకపోతే మనకి ఇంగ్లీష్ రాదని చెప్పేసి మన ఎమోషన్స్ ఇంగ్లీష్ ఎప్పుడు వాడం. ఇంగ్లీష్ ఎలా వాడతారంటే, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ తాజ్ మహల్, సండే. సో ఇలా అక్కడ మనం అక్షరార్థకం వాడుతూ మన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎక్స్క్లమేషన్ సెంటెన్స్ ఇస్ నాట్ బట్ ఎక్స్ప్రెసింగ్ నవరసాలు. సింపుల్ గా చెప్పాలంటే ఈపీఎస్ కలిపి చెప్తే నవరసాలు అనమాట. మన ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో ఫస్ట్ టైం ఐఎమ్ సెయింగ్ ఇంగ్లీష్ విత్ ఈపీఎస్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ. సో మన ఎమోషన్స్ ఏదైనా ఎక్స్ప్రెషన్స్ ఏదైనా చెప్తున్నామంటే అది ఎక్స్క్లమేషన్ కిందకి వస్తుంది. సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్, సడన్ అండ్ స్ట్రాంగ్ ఎమోషన్స్. ఎమోషన్స్ ఆర్ 2 types, పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగటివ్ ఎమోషన్స్. ఎమోషన్స్ లో కూడా 2 types ఉంటాయండి. పాజిటివ్ ఎమోషన్స్, నవ్వడం పాజిటివ్ ఎమోషన్, ఏడవడం నెగటివ్ ఎమోషన్. సో చాలా మంది అంటుంటారు we should control our emotions, we should control our emotions. So we should control our negative emotions, not positive emotions. We should express our positive emotions. Otherwise we cannot grow in our life. We should express. Actually we should not control negative emotions also. మన పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలని చాలా మంది అంటుంటారు. కానీ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్రెస్ చేయాలి. బట్ దట్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి దగ్గర ఏడవలసిన అవసరం లేదు. అయినా మనం ప్రతి ఒక్కరి దగ్గర ఏడవం. ఎక్కడైతే మన అనుకునే వాళ్ళ దగ్గర ఏడుస్తాం. సో దట్ ఎమోషన్స్ వీ షుడ్ నాట్ కంట్రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ విత్ ద రైట్ పర్సన్. ఓకే, సో హియర్ first of all we are going to learn about the types of sentences. In that, first one, declarative sentence. It means only statement. Next, imperative sentence. No need to follow order. Sorry, need not to follow the order, just you can listen. Declarative sentence, imperative sentence, interrogative sentence, and the fourth one, exclamative sentence. Okay, yeah, Krishna sir and Ashok sir, just we are discussing about types of sentences. Yeah, you have joined now. So in that, simply I am saying the first one, declarative, is nothing but statement. Any statement comes in a declarative sentence. And the second one, imperative, there is no subject. At the same time, orders and commands comes in a imperative sentence. Interrogative sentence is nothing but questioning. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటేనే క్వశ్చనింగ్ అనమాట. ఇంట్రాగేటివ్, ఆ వర్డ్ వినగానే మనకు ఇంట్రాగేషన్ ఆన్సర్కి ఏం అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ద లాస్ట్ వన్, ఎక్స్క్లమేటరీ, ఓన్లీ ఎక్స్ప్రెషన్. సో దిస్ ఈస్ అబౌట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ ఫ్యూ phrases and a few sentences. Group of words is a sentence but which gives a complete meaning, and meaning they are in a particular order. Few examples we can discuss about it. Okay, let me share my screen. So in the previous class we have discussed about when to use am, when to use are, when to use is. That you can discuss in the next also. But here we can see first the few phrases. 2-word sentences. 2 words, just 2 words. Sentence లో 2 words ఉంటాయి, కాకపోతే అక్కడ మీనింగ్ అనేది కన్వే అవుతుంది అనమాట. మీనింగ్ అండ్ మెసేజ్ ఆల్సో గోయింగ్ టు కన్వే టు ద పీపుల్. ఎదుటి వ్యక్తులకు అది అర్థం అవుతుంది. ఎలా ఉంటాయి సార్ 2-word sentences? ప్లీజ్ వీ కెన్ యూజ్ దిస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన నిత్య జీవితంలో మనం ప్రతిరోజు కూడా మనం వాడుతూ ఉంటాం, కానీ మనకు తెలియక మనం వాడట్లేదు అంతే. కొన్ని వర్డ్స్ మనకు తెలియకుండానే వచ్చేస్తుంటాయి, కొన్ని మనం నేర్చుకుంటే బాగుంటుంది. ఎస్, ఎగ్జాంపుల్, ప్లీజ్ కమ్.
మనం సింపుల్ గా కమ్ అనే బదులు ప్లీజ్ కమ్ కొంచెం ఫార్మల్ వేలో ఉంటుంది. ప్లీజ్ గో, ప్లీజ్ ఈట్, ప్లీజ్ డ్రింక్. సో ఇక్కడ ప్రతి దానికి ప్లీజ్ 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 అని ఎందుకు యాడ్ చేస్తామంటే there are 5 magical words. When we use these magical words, we can impress the people. ఈ 5 మ్యాజికల్ వర్డ్స్ మనం యూజ్ చేసి మనం అంటాం కదా ఎదుటోళ్ళ మనసు దోచుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ, ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ, సారీ. దెర్ ఈస్ వన్ మోర్ థింగ్. థ్యాంక్ యూ, ప్లీజ్, ఎక్స్క్యూజ్ మీ, ఐ ఫర్గాట్ వన్ మోర్ థింగ్. Okay, I can see you later. Sorry, thank you, sorry, excuse me, and one more thing. What is that? 5 magical words they use to express their views, at the same time impress to others. ఎప్పుడైనా సరే మనము ఎదుటి వ్యక్తులకు మనం అడిగేటప్పుడు ప్లీజ్ అని యాడ్ చేస్తే ఆ ఒక్క చిన్న వర్డే కానీ వాళ్ళని ఎంతో ఇంప్రెస్ చేసేసి ఓకే నో అని చెప్పే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వదు అనమాట. సో ప్లీజ్ స్టాండ్ అప్, ప్లీజ్ కమ్ అవుట్ సైడ్, ప్లీజ్ గివ్ మీ, ఇలాంటి వర్డ్స్ 2 words sentences అనమాట. జస్ట్ 2 word sentences. No worry అండి, I can share in the group. Just focus, need not to write, I will share in the group. Please sing. Okay, sing, not like that. Here every word after please is a verb. ప్లీజ్ తర్వాత కనిపించే ప్రతిది కూడా ఒక verb, ఒక క్రియ. Come, go, eat, drink, sit, stand, sleep, play, dance, sing, write, read. Okay. At the same time, politeness. మాట్లాడడం వేరు, మర్యాదగా మాట్లాడడం వేరు. మాట్లాడడం వేరు, మర్యాదగా మాట్లాడడం వేరు. సో ఎప్పుడైతే మనం ప్లీజ్ ని యాడ్ చేస్తామో ఆటోమేటిక్ గా మన వర్డ్స్ లో, మన కమ్యూనికేషన్ లో, మన యొక్క మాటల్లో ఆ పొలైట్నెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఫర్ దట్ వీ షుడ్ యూజ్ ద మ్యాజికల్ వర్డ్ ప్లీజ్. ప్లీజ్ రీడ్, ప్లీజ్ స్టాండ్ అప్, రైట్ ప్లీజ్. You can use like this. 2 word sentence. Next, you can see here 3 word sentences. 3 word sentences. Ikkada kuda same. See, it is also just like the previous one. There are 2 word sentences, but it is 3 word sentences. Please come here. Please come. Please come, 2 word sentence. Please come here. We are adding one more word. Just inkoka word extra ga. Please come here. అదే మన ఫ్రెండ్స్ లో అయితే సింపుల్ గా మనం ప్లీజ్ అనేది వాడడం. కమ్ హియర్, గో దేర్, రైట్ ఇట్. See, we do not to respect only our friends or elders, we should respect to our students also. We should respect to everyone. So it adds value to our life. Please go at once. Please eat your food. Yes, పిల్లలు తినేయండి, తినండి అని చెప్పేదానికి yes, please eat your food, don't waste. Please eat your food, don't waste. Please drink a cup of tea. Please sit down, please stand up. Sit down, stand up. It's an informal way. So in formal way we can use this. Please dance well. Please sing a song. So here if you observe, just we are adding politeness to the sentence. Come here please. Please come here, or come here please. So here simply we are using the 3 word sentence. First of all, we use the 2 word sentence. Letter means only single digit, single one. A, B, C, D. These are letters. Ante letters ante aksharalu. ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ లెటర్స్ తో ఫామ్ అయ్యే వర్డ్స్, ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తో మీనింగ్ఫుల్ గా ఫామ్ అయ్యే సెంటెన్స్. yes. Okay, yeah, you are not speaking with me. Okay, next, imperative sentences. Just now we have discussed imperative sentence. It is nothing but there is no subject. There is no subject in imperative sentence. Imperative sentence అంటే ఏవో కాదండి, మనం చేసే రిక్వెస్ట్ కావచ్చు, మనం చేసే ఆర్డర్స్ కావచ్చు, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి. ఇందులో ఏం మిస్ అవుతుంది అంటే జస్ట్ సబ్జెక్ట్ ఇస్ మిస్సింగ్. సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్. సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్. సార్ అక్కడ సార్ ఉంది కదా. నో, దెర్ ఇస్ నో సబ్జెక్ట్. maybe sir, whoever it is. Instead of using sir, we can also say that please explain the lesson. Ma'am, explain the lesson. So we are not mentioning the particular subject.
Otherwise, Ramasri ma'am, please explain the lesson. Here, subject we are mentioning. Okay, so when we mention the subject, it is not imperative sentence. If you did not mention the subject, it is called imperative sentence. Do or die. Do or die. Cheyu leda savu. So actually, it's a great word given by Mahatma Gandhi in the movement time. Next, get into the hell after your death. So these are the imperative sentences used for a common person to anyone. Make money with nothing. More informative and more imperative sentences. Commands. First of all, don't focus on that. Commands. Commanding is nothing but giving a simple order. Get out. Get out. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళిపోండి. ప్లీజ్ గెట్ అవుట్. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అంటే గెట్ అవుట్ అని తిట్టడంతో పాటు, తిట్టడం కాదని పక్కకి వెళ్ళడం అని చెప్పడంతో పాటు మర్యాదపూర్వకంగా చెప్తున్నాం. ప్లీజ్ గెట్ అవుట్. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. షట్ అప్. ఇంపొలైట్ వే, బట్ పొలైట్ వే. ప్లీజ్ షట్ అప్. దయచేసి మాట్లాడకండి, దయచేసి మ్యూట్ లో ఉండండి. ఎస్. ఫర్ ద స్టూడెంట్స్ వీ కెన్ యూజ్ దిస్. క్వైట్ మై రూమ్. సారీ, క్విట్, నాట్ క్వైట్, క్విట్ మై రూమ్. నా రూమ్ నుంచి వెళ్ళిపోండి. సిట్ డౌన్. కూర్చోండి, కూర్చోండి. గో స్ట్రైట్. Directions, please go straight. So where is the post office, sir? Please go straight and take left. So there is a post box. Beside of that only post office. Commands, just commands we can use in imperative sentence. And the next one, orders. ఆర్డర్ అంటే మనకు అవసరం ఉంది కదా, ఏదైనా మనకు అవసరం ఉన్నప్పుడు మనం పిల్లలకి ఆర్డర్ చేస్తుంటాం, ఫ్రెండ్స్కి ఆర్డర్ చేస్తుంటాం, మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆర్డర్ చేస్తుంటాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో చేసేది కూడా ఆర్డరే. నాకు ఇది అవసరం, అది అవసరం. ఐ వాంట్ దట్, ఐ వాంట్ దిస్. ఓకే, సో ఫస్ట్ వీ హావ్ టు ఆర్డర్ ఇట్, ఆఫ్టర్ దట్ వీ విల్ గెట్ ఇట్. సో హౌ వీ కెన్ ఆర్డర్? గో అండ్ గెట్ మీ వాటర్. Go and get me a glass of water. Bring my bicycle at once. Stand in a line. Keep quiet. Don't make noise. So these all are orders. These all are orders. We have to use in our day-to-day life in the classroom with our friends. Please don't disturb. Please don't disturb. Don't disturb is an order. Don't disturb is an order. Please don't disturb is a request. So please, request ki order ki teda em ledandi. Please అని వాడకుండా మనం వాడితే దాన్ని ఆర్డర్ లాగా తీసుకుంటాము. అదే అది రిక్వెస్ట్. వెళ్ళండి అంటే ఆర్డర్ లాగా ఉంటుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళండి. సేమ్ ఆ సెన్స్ లో మనం వాడుతున్నాం. సేమ్ ఇన్ దట్ సెన్స్. యా, ప్లీజ్ అన్మ్యూటెడ్. మ్యూట్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ సింగ్ ఏ సాంగ్. దయచేసి ఒక పాట పాడండి. కైండ్లీ అలో హర్ ఇన్. దయచేసి ఆమెకి అలో చేయండి. అలో హర్ ఇన్. కైండ్లీ అలో హర్ ఇన్. ఆమెను రానివ్వండి. ఆ టైంలో ఆ టైప్ లో మనం వాడతాం. ప్లీజ్ లిసన్ టు మీ. చాలా సందర్భాల్లో నేను అంటుంటాను అనమాట క్లాస్లో. ఎవరన్నా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో వాళ్ళు నచ్చింది వాళ్ళు చెప్తుంటారు. ప్లీజ్ లిసన్ టు మీ, ప్లీజ్ లిసన్ టు మీ. ఓకే, నేను చెప్పేది వినండి. ఇది దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్వశ్చనింగ్, నాట్ ఫర్ గివింగ్ ఫీడ్బ్యాక్. ఓకే, ప్లీజ్ లిసన్ టు మీ. ఎప్పుడైనా సరే ఒక 10 మందిలో ఉన్నప్పుడు మనం మాట్లాడాలనుకున్నాం అనుకోండి, డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ లిసన్ టు మీ. ఎక్స్క్యూజ్ మీ అని అడిగినప్పుడు ఓకే నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నట్టు మనం పర్మిషన్ తీసుకున్నట్టు. ప్లీజ్ లిసన్ టు మీ అంటే ఓకే నేను చెప్పేది వినండి. ఓకే, ఎస్, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ లిసన్ టు మీ. ఇది మనం రిక్వెస్ట్ లో వాడుతుంటాం. కైండ్లీ షట్ ద డోర్. దయచేసి ఆ డోర్ ని క్లోజ్ చేయండి. ఎస్. అండ్ ప్లీడింగ్స్, సజెషన్స్, ఇవి డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది, మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ మాత్రం ఉండదు. కాకపోతే దాంట్లో కమాండ్స్ ఇవ్వచ్చు, ఆర్డర్స్ ఇవ్వచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు, రిక్వెస్ట్లు ఇవ్వచ్చు. ఫార్మల్ వేలో మాట్లాడడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఫార్మల్ వేలో. ఎస్, సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. రీడ్ వెల్, బాగా చదవండి. ఒక రీడ్ వెల్, బాగా చదవండి. ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం ఇది ఒక సజెషన్. సజెషన్ అంటే సలహా. రీడ్ వెల్, వర్క్ హార్డ్. ఎస్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ గెట్ success. You work hard, you get success. Marry only once. Okay, it's not I didn't expect this example here. Everybody marry once only. Okay, unfortunately maybe they may not. Be regular.
బీ రెగ్యులర్ టు ద క్లాస్. సార్ దయచేసి ప్లీజ్ నా క్లాస్ ప్రతిరోజు వినండి అని చెప్పడం కంటే సజెషన్ అనమాట. బీ రెగ్యులర్ టు మై క్లాస్ సార్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ యూ షుడ్ బి రెగ్యులర్ టు మై క్లాస్. అంటే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి అని ఆ సెన్స్ లో వాడచ్చు. డు నాట్ పోస్ట్పోన్ యువర్ వర్క్. సజెషన్స్, ఇవన్నీ సజెషన్స్ సార్. డు నాట్ పోస్ట్పోన్ యువర్ వర్క్. దయచేసి మీ యొక్క వర్క్ ని పోస్ట్పోన్ చేయకండి. ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేయండి. టాస్క్ ని చేయండి. టాస్క్ కి ఫీడ్బ్యాక్ కూడా ప్రయత్నించండి. నేను ఇస్తాను, మీతో పాటు నాతో పాటు మీకు నచ్చింది కూడా మీరు ఇవ్వచ్చు. సో లైక్ దిస్, ఇట్స్ బెటర్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. It's better to give feedback yourself. It's better to give feedback to others. Suggestions ila ivochu anamata. Do not postpone your work. Don't waste your time. Okay. The next one. Just a minute. Okay. సో ఇక్కడ మనము ఏదైనా సరే మనం ఇంగ్లీష్లో మనం చదివేటప్పుడు మనకు కొన్ని షార్ట్ ఫామ్స్ లో ఉంటాయి అన్నమాట. అవి మనకు తెలియదు. అంటే తెలియదు అంటే అలా ఉంటే ఎందుకు చదవాలి, ఎలా చదవాలి అనేది తెలియదు. ఒకరు తెలుసుంటే ఐఎమ్ సారీ, జస్ట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా. యామ్, ఈజ్, ఆర్ ఇవి ప్రజెంట్ టెన్స్ లో ఉండే హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. కన్స్ట్రక్షన్స్, కంట్రాక్షన్స్ అంటారు వీటి. కన్స్ట్రక్షన్స్ అంటే జస్ట్ ఫుల్ ఫామ్ లో ఉన్నవాటి మనం బుక్ లో ఎక్కడైనా మనం చదివేటప్పుడు షార్ట్ ఫామ్ లోనే ఉంటాయి. ఫుల్ ఫామ్ లో మనకు చాలా తక్కువ. సో జస్ట్ అది ఐ అపోస్ట్రఫీ, అది ఏదైతే కామా ఉందో పైన ఉంటే దాన్ని అపోస్ట్రఫీ అంటారు. ఏదైతే కామా ఉందో ఐ తర్వాత కామా పెట్టి ఐఎం అని ఉందో దాన్ని ఐఆమ్, జస్ట్ ఐఆమ్ అని అంటారు. మనం ఐఆమ్ అని దాన్ని కొంచెం సాగదీసి మనం పలుకుతుంటాం అన్నమాట. ఐఆమ్, ఐఎమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ టీచర్. ఇది మనం వాడతాం మన మదర్ టంగ్ ఎఫెక్ట్ వల్ల. ఐఎమ్ టీచర్, ఐఎమ్ ఏ టీచర్. ఇలా వీఆర్, వియర్. సో ఇక్కడ ప్రొనౌన్సియేషన్ చేంజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం రీడింగ్ కొద్దిగా మనం రీడింగ్ అలవాటు నేర్చుకున్నాం అనుకోండి, ప్రొనౌన్సియేషన్ చేంజ్ అవుతుంది. దానికోసం మనం వింటుంటే సరిపోతుంది. విఆర్ దాని ఆర్ని అసలు ఇంగ్లీష్ లో మనం ఆర్ని అసలు ఎక్కువ ప్రొనౌన్స్ చేయకూడదు. విఆర్ ఆర్ పైన ఫోకస్ చేయదు, జస్ట్. అండ్ యు ఆర్, దే ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐ, వి, యు, దే, హీ, షీ, ఎట్ ఇవే అండి మనకి చాలా ఇంపార్టెంట్. ప్రొనౌన్స్ కానీ వీటిని ప్రొనౌన్స్ అంటాము. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ అంటున్నాం కదా మనం ప్రతిసారి, ఆ సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చేవి కూడా ఈ ప్రొనౌన్సే. ఎదర్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ మాత్రమే సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తాయి. ఎదర్ నౌన్స్ అంటే పేర్లు లేదా ప్రొనౌన్స్ వాటి ప్లేస్ లో వచ్చేవి మాత్రమే సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటాయి. సో ఐ వచ్చినప్పుడు యామ్ వాడాలి, వి వచ్చినప్పుడు ఆర్ వాడాలి, యు వచ్చినప్పుడు ఆర్ వాడాలి, దే వచ్చినప్పుడు ఆర్ వాడాలి, ఈ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి. హెల్పింగ్ వర్బ్స్ అంటే సార్ ఇవి మాకు తెలుసు సార్ అని అనుకోవచ్చు, కానీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బిగినర్ స్టేజ్ లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఓకే, కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది నెక్స్ట్. అమెజాన్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ హ్యావ్ దగ్గర ఖచ్చితంగా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎస్, హ్యావ్, ఐ హ్యాస్ సార్, ఐ హ్యాస్ అంటూ ఉంటారు. ఐ హ్యాస్ సార్, ఐకి ఎప్పుడు కూడా హ్యాస్ రాదు. ఐ హ్యావ్, వి హ్యావ్, యు హ్యావ్, దే హ్యావ్, హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. సింపుల్ గా చెప్పాలంటే ఈ, షీ, ఇట్లు ఏవైతే ఉన్నాయో ఈ, షీ, ఇట్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్స్, ఈ, షీ, ఇట్ అండ్ నౌన్స్ కు మాత్రమే హ్యాస్ వస్తుంది. మిగతా వాటికి హ్యాస్ రాదు. హ్యావ్ మాత్రమే వస్తుంది. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మనం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ బేసిక్గా నేర్చుకోవాల్సింది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది అనేది మనకు క్లియర్ గా తెలిసి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే, నేను సినిమా చూస్తున్నాను, మేము సినిమా చూస్తున్నాము. ఇక్కడ సెన్స్ అనేది ఒకటే. నేను సింగులర్ కాబట్టి నేను చూస్తున్నాను, మేము ప్లూరల్ కాబట్టి మేము చూస్తున్నాము. ఎస్, ఐఎమ్ వాచింగ్ ఏ మూవీ, వి ఆర్ వాచింగ్ ఏ మూవీ. ఐ వచ్చినప్పుడు యామ్ వచ్చింది, వి వచ్చినప్పుడు ఆర్ వచ్చింది. సో ఆ చేంజెస్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి.
అంటే వినేటప్పుడు బాగానే ఉంటుంది, రాసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ మాట్లాడేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఐ తర్వాత హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా, ఏది వస్తుంది. సో ప్రజెంట్ లో మాత్రం ప్రజెంట్ గురించి చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే ఐ తర్వాత వచ్చేది హ్యావ్ మాత్రమే. ఐ కొంచెం యూనిక్ గా ఉంటుంది, కొంచెం ఐ పైన ఫోకస్ చేయాలి, అలాగే థర్డ్ పర్సన్స్ పైన ఫోకస్ చేయాలి. అది ప్రజెంట్ టెన్స్ లో మాత్రమే. ఎస్. ద సేమ్ టైం పాస్ట్ లోకి వెళ్తే పాస్ట్ లో దేనికైనా సరే హ్యాడే వస్తుంది. ప్రజెంట్ లో మాత్రమే చేంజ్ వస్తుంది, పాస్ట్ లో దేనికైనా సరే హ్యాడే వస్తుంది. ఐ హ్యాడ్. Had you had your break? Have you had your breakfast? Yes, I had, sir. Have you completed your homework? Yes, I had complete. I had completed. I had complete. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐ తర్వాత ప్రజెంట్ లో ఏమొస్తుంది అంటే ఇక్కడ am is are కంప్లీట్ గా డిఫరెంట్ అండి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఇవి మూడు డిఫరెంట్. వీటిని ఏమంటామంటే am is are లాంటి వాటిని బీ ఫార్మ్స్ అంటాం. బీ ఫార్మ్స్. హెల్పింగ్ వర్బ్స్ లోనే మళ్ళీ టైప్స్ ఉంటాయి, మనకు అంత అవసరం లేదు, దేని తర్వాత ఏది వస్తుందో తెలిస్తే సరిపోతుంది, మీరు వినండి జస్ట్.